హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనం డే 9లో ఉత్వ సంధి గురించి చెప్పుకున్నాము. ఈరోజు డే 10లో ఇత్వ సంధి గురించి చెప్పుకుందాము. మనకు ఇత్వ సంధికి సంబంధించి టెక్స్ట్ బుక్ మొత్తం కలిపి కేవలం 6 ఉన్నాయి. కాబట్టి ఈ 6ను మాత్రమే మీరు నేర్చుకుంటే చాలు. మొట్టమొదటిది ఉన్నదేదో. ఈ ఇత్వ సంధి కూడా తెలుగు పదాలే ఉంటాయి, పూర్వపదంలో ఉత్తర పదంలో. కాబట్టి మీరు రోజు విన్న పదాల్లానే ఉంటాయి. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో. ఉన్నది అనేది ఏ పదము? పూర్వపదము. ఏదో అనేది ఏ పదము? ఉత్తర పదము కదా. ఉన్నదేదోలో ఉన్నది అనేది పూర్వపదము, ఏదో అనేది ఉత్తర పదము. మరి మనం ఇత్వ సంధిని ఎలా గుర్తుపడతామంటే, పూర్వపదంలో ఉన్నది, ఆ పదంలో చివరి అక్షరం ఏది? ది అనండి ఒకసారి. ది అన్నప్పుడు ఏమొస్తుంది మనకు? ప్రొనౌన్సియేషను ఈ అని వస్తుంది. ఉచ్చారణ అనేది ఈ వస్తుంది. కాబట్టి ఇత్వ సంధి అవుతుంది అనమాట. ఇత్వ సంధన్న ఇకార సంధన్న ఒకటే. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదేదో ఇత్వ సంధి. ఏమైనది, ఏమీ ప్లస్ అయినది, ఏమైనది. ఏమీలో మీలో ఏమొస్తుంది పలుకుతే? మీ అంటే ఈ వస్తుంది. కాబట్టి ఇది ఇత్వ సంధి. పొందాలనుకుంటారు. దీన్ని విడదీసినప్పుడు పొందాలి ప్లస్ అనుకుంటారు. పొందాలి, లీ అంటే ఈ వస్తుంది. కాబట్టి ఇత్వ సంధి అంటే పూర్వపదంలో ప్లస్ గుర్తుకి పక్కనే ఉన్న అక్షరం అనమాట. అంటే పూర్వపదంలో చివరి అక్షరం. పొందాలిలో చివరి అక్షరం ఏది? లీ. కాబట్టి ఆ లీ పలికినప్పుడు మనకు ఉచ్చారణ ఈ వస్తుంది. కాబట్టి ఇత్వ సంధి. ఇన్నేళ్ళు, ఇది విడదీస్తే ఇన్ని ప్లస్ ఏళ్ళు. నీలో ఈ ఉంది కాబట్టి ఇత్వ సంధి. మరొక, మరీ ప్లస్ ఒక, మరొక ఇత్వ సంధి. నెత్తికెక్కు, నెత్తికి ప్లస్ ఎక్కు, నెత్తికెక్కు. నెత్తికి ప్లస్ ఎక్కు, నెత్తికెక్కు. మరొకసారి ఇత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు కేవలం 6 ఉన్నాయి. ఉన్నదేదో, ఏమైనది, పొందాలనుకుంటారు, ఇన్నేళ్ళు, మరొక, నెత్తికెక్కు. ఉన్నదేదో అంటే ఉన్నది ప్లస్ ఏదో. ఏమైనది అంటే ఏమీ ప్లస్ అయినది. పొందాలనుకుంటారు, పొందాలి ప్లస్ అనుకుంటారు. ఇన్నేళ్ళు, ఇన్ని ప్లస్ ఏళ్ళు ఇత్వ సంధి. మరొక, మరీ ప్లస్ ఒక. నెత్తికెక్కు, నెత్తికి ప్లస్ ఎక్కు. ఇవే అండి ఇత్వ సంధి సంబంధించి. ఒకసారి చూసుకోండి. ఈ 6 మాత్రమే మనకు ఇత్వ సంధి. కాబట్టి ఈ 6 నేర్చుకుంటే చాలు.